హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. చూస్తున్నారు కదా, మహాశివరాత్రి ఉత్సవాలలో అగ్నిగుండం ఎట్లా ముస్తాబ్ చేస్తున్నారో. కలర్ వేసుకుంటూ ముగ్గులు కూడా ఎంత చక్కగా ఆ లోపట వేసిరు. ఆ పైన కట్ట మీద కూడా ఎంత బాగా ముగ్గులతోని అంగరంగ వైభవంగా ఎంత మంచిగా అగ్నిగుండం తీర్చిదిద్దారో చూడండి. అయితే ఫస్ట్ మనం అగ్నిగుండం అనగానే అక్కడ నిప్పుకలు వేస్తారు, దేవుని మహిమతో తొక్కుతామని అనుకుంటారు. కానీ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఎంత బాగా కింద అలుకు వేసి దానిపైన ముగ్గులతోని ఎంత మంచిగా వాళ్ళు రెడీ చేస్తారో మహిళలు చూడండి. నిజంగా ఎంత బాగా ఈ అంగరంగ వైభవంగా చూడ చక్కగా ఎంత మంచిగా తీర్చిదిద్దారో కళ్ళతోని ముగ్గులతోని. మీకు కనిపిస్తుంది కదా చూడండి. పొద్దున్నే దేవుని భక్తి గురించి చలి లేదు, ఏం లేదు. చూస్తున్నారు కదా, డప్పు సప్పులతో పంతులైతే అగ్నిగుండం లోపలికి వచ్చి అక్కడ ఒక పూజనైతే చేస్తారు. చుట్టూ తిరుక్కుంటూ వచ్చేసి సప్పులతోనైతే పంతులైతే ఈ అగ్నిగుండం దగ్గరికి అయితే రావడం జరిగింది. అయితే అగ్నిగుండం చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ తర్వాత అగ్నిగుండం లోపట అంటే మధ్యన టెంకాయ పెట్టి అక్కడి నుంచి అయితే ఆ టెంకాయ పైన మంత్రాలు వేయడం అయితే మంత్రాలు వేస్తూ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, మీకు కనిపిస్తుంది విజువల్స్. కనిపిస్తుంది కదా, అక్కడ ఒక గుండం లెక్క చేశారు. దాంట్లో ఈ టెంకాయ పెట్టి పాటలు వేసి కుంకుమ బొట్టేసి తర్వాత పూజలు అయితే చేసుకుంటూ టెంకాయ అయితే పెట్టడం జరుగుతుంది. టెంకాయ పెట్టిన తర్వాత చిన్న పుల్లలతోనే అక్కడ అగ్గినైతే పంతుల చేత్తోనే స్టార్టింగ్ ముట్టిస్తారు. టెంకాయను కూడా ఎట్లా నిల్చోబెట్టి దానిపైన చిన్న కట్టెలు పెట్టి అగ్నిగుండాన్ని అయితే నిప్పు రవ్వ స్టార్ట్ చేస్తారు. ఎన్ని అగ్నిగుండాలు ఎక్కడ ఏర్పాటు చేసినా దేవుణ్ణి ప్రార్థిస్తూ మంత్రాలతోనే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, చిన్నగా అగ్నిగుండాలు అయితే నిప్పు రవ్వ స్టార్ట్ అయింది.
ఓకే ఫ్రెండ్స్, చాలామందికి అగ్నిగుండాలు ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎట్లా పూజలు చేసి ఎట్లా ముస్తాబ్ చేస్తారు అనేసి చాలామందికి తెలియదు. తెలియని వారికైతే ఈ వీడియోను షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మీ దాంట్లో చూడని వారు ఎవరైనా ఉంటే చూసి లైక్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతోని మీ ముందు ఉంటాను. చూడండి, అగ్ని రవ్వ మొదలైంది, మంట మండేసింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ అగ్నిగుండాలు ముస్తాబయ్యే వీడియో పార్ట్ 1. ఇంకా నెక్స్ట్ అగ్నిగుండాలు స్టార్ట్ అయినాక తొక్కే వీడియో పార్ట్ 2లో ఉంటుంది, సెకండ్ వీడియో ఉంటుంది. ఇది చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చిన్న చిన్న కట్టెలతో పెట్టారు కదా, కొద్దిగా పెద్దగా అయిపోయినాక పెద్ద కట్టెలు పెడతారు. దాన్ని నిప్కలు అయిపోయిన తర్వాత నిప్కలు ఆ గుండం చుట్టూ వేసి అక్కడి నుంచి అయితే భక్తులు అగ్నిగుండాలు దొక్కడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా పెద్ద పెద్ద కట్టెలు పెడతా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. వారి కుటుంబాలు సంతోషంగా కలకాలం సంతోషంగా ఆర్థికంగా ఉండాలని శివరాత్రి రోజున ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా సంతోషంగా ఆర్థికంగా ఉండాలి, అది మీరు కోరుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అగ్నిగుండం రెడీ అయితే అయింది. మస్తు టైం పడుతుంది ఆ కట్టెలన్నీ కాల్చే వరకు. కాల్చిన తర్వాత సెకండ్ వీడియో గురించి చూడాలనుకుంటే కంటిన్యూగా నా వీడియోలు చూడండి.